ప్రతి సంవత్సరం ఒక తేదీ మారుతుంది, క్యాలెండర్లో ఒక పేజీ తిరుగుతుంది. ప్రపంచం దానిని న్యూ ఇయర్ అంటూ సంబరంగా మార్చేస్తుంది. కానీ ఒక క్షణం ఆగి ఆలోచించడం ప్రతి మనిషికి అవసరం. మతం ఏదైనా సరే, నిజంగా కేవలం తేదీ మారితేనే జీవితం మారుతుందా? ఇస్లాం ఈ ప్రశ్నన్నే ఆరంభ బిందువుగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇస్లాం దృష్టిలో కాలం వినోదం కాదు, అది ఒక బాధ్యత. ఖురాన్ చెబుతుంది, ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునేవాని కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలిచిన వాని కోసం చేయబడింది. అందుకే ఖురాన్ ముస్లింను గుర్తు చేస్తుంది, కాల విభజనను మనిషి నిర్ణయించలేదు, అల్లాహ్ నిర్ణయించాడు. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర, అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే సాగుతున్నది. ముస్లిముల సంవత్సరం హిజ్రీ సంవత్సరం. అది వినోదపు సంప్రదాయంతో కాదు, హిజ్రత్ వంటి త్యాగం, నైతిక నిర్ణయం, జ్ఞాపకంతో సంబంధించింది. ఇప్పుడు సహజంగా ఒక ప్రశ్న వస్తుంది, అయితే జనవరి 1 అంటే ఏమిటి? అది ఏ ప్రవక్తతోనూ సంబంధం లేదు, ఏ దివ్య మార్గదర్శకత్వంతోనూ లేదు. దాని మూలం ప్రాచీన రోమన్ సంస్కృతిలో ఉంది. అక్కడ అది కాలదేవుడు జానస్ కు అంకితం చేయబడింది. తరువాత ఒక సాంస్కృతిక సంప్రదాయంగా ప్రపంచంలో వ్యాప్తి చెందింది. అందుకే ఖురాన్లోనూ సున్నత్లోనూ సహాబాల జీవితంలోనూ దానికి సంబంధించిన ఏ సూచన కనిపించదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని జరుపలేదు, సహాబాలు కూడా జరపలేదు. ఖురాన్ ఒక సూత్రాన్ని స్పష్టంగా చెబుతుంది, ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా వించాను. ధర్మం పూర్తయిన తర్వాత కొత్త ఆచారాల అవసరం ఉండదు. ఇక్కడ విషయం కేవలం ముస్లిమేతరులు అనే దానికే పరిమితం కాదు. ఇది ప్రతి మనిషి జీవితానికి సంబంధించిన విషయం. ప్రతి న్యూ ఇయర్కి వాగ్దానాలు, శబ్దం, హడావిడి ఉంటాయి. కానీ కొన్ని రోజులకు అన్నీ మళ్ళీ అలాగే మారిపోతాయి. అదే అలవాట్లు, అదే అవ్యవస్థ, అదే ఖాళీ. ఇస్లాం మనిషికి శబ్దం ఇవ్వదు, ఒక నిశ్శబ్ద ప్రశ్న ఇస్తుంది. నీవు కాలానికి దగ్గరయ్యావా, లేదా కాలం నీ నుండి జారిపోయిందా? నీవు మంచి మనిషిగా మారావా, లేదా ఇంకో సంవత్సరం మాత్రమే గడిపావా? ఇది ద్వేష సందేశం కాదు, తిరస్కరణ కాదు, ఇది ఒక ఆహ్వానం. సంతోషానికి ముందు అర్థం వెతకండి, సంబరాలకు ముందు దిశ చూసుకోండి. తేదీ మారే ముందు మీరు మారేందుకు ప్రయత్నించండి. ఇక్కడే ఇస్లాం మాట కేవలం ముస్లింకే కాదు, కాలాన్ని సీరియస్గా తీసుకునే ప్రతి మనిషికి సంబంధించినదిగా మారుతుంది.